మనం ట్రెండింగ్ టాపిక్స్ మీద వీడియోలు ఎలా చేయాలి? ట్రెండింగ్ టాపిక్స్ అంటే ఇప్పుడు నడుస్తున్న లేటెస్ట్ న్యూస్ మీద అనమాట. అంటే అప్పట్లో శివాజీ, అనసూయ న్యూస్ అనేది మనకు నెలనో, 2 నెలలో లేదా ఓ వారం, 2 వారాలు అలా హాట్ టాపిక్‌గా మారింది. యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా, ఎవరు చూసినా దాని గురించే మాట్లాడడం. దాని గురించి హెడ్డింగ్ రకరకాలుగా ఇవ్వడం, విమర్శించడం, వాళ్ళను వ్యతిరేకించడం ఇలా జరిగింది. దాంట్లో ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎన్నో ఇంటర్వ్యూలున్నాయి. ఆ! ఆ వీడియోలకు వేలల్లో, లక్షల్లో, మిలియన్‌లో వ్యూస్ రావడం కూడా జరిగింది. అనేక మంది ప్రముఖులు ఆ టాపిక్ గురించే మాట్లాడడం జరిగింది. అందరూ దాని గురించే వినడం జరిగింది. అంతకంటే ముందు 'మోనాలిసా' అనొచ్చింది. అలాగే ఇప్పుడు 'మంగ్లీ' గురించి చెప్పుకుంటున్నారు. ఇప్పుడు 'మంగ్లీ' గురించి చెప్పుకుంటున్నారు. అప్పుడు 'అనసూయ' గురించి చెప్పారు. ఇంకా అంతకుముందుకు ఓ టీనేజ్ అమ్మాయి ప్రేమించిందట. వాళ్ళ తల్లిని చంపింది. ప్రేమను వద్దందుకు తల్లినే చంపింది. అలాగే అంతకుముందుకు 'వైష్ణవమ్మ' గురించొచ్చింది. ఏది భర్త వైష్ణవమ్మని చంపిండు. యూట్యూబర్ వైష్ణవమ్మ అని. ఇలా అప్పుడప్పుడు ట్రెండింగ్ టాపిక్ ఒకటి పోగానే ఒకటి, ఒకటి పోగానే ఒకటి వస్తూ ఉంటాయి. దాని మీద అందరూ వీడియోలు చేస్తూ ఉంటారు. మిలియన్‌లో వ్యూస్ వస్తాయి. అది పోద్ది. మళ్ళీ ఇంకో కొత్త ట్రెండింగ్ టాపిక్ వస్తుంది. మళ్ళీ దాని మీద అందరూ వీడియోలు చేస్తారు. వాళ్ళకి మిలియన్‌లో వ్యూస్ వస్తా ఉంటాయి. మళ్ళీ ఇంకో ట్రెండింగ్ టాపిక్ రాంగానే దాని మీద అందరూ వీడియోలు చేస్తారు. అవి అందరూ చూస్తారు. వాళ్ళకి మిలియన్‌లో వ్యూస్ వస్తాయి. డబ్బులొస్తాయి. మరి వీటి మీద ఎలా చేయాలి అంటే మీకు చెప్తాను. ఇప్పుడు హిందూ ధర్మం గురించి మనకు సపోర్ట్ చేసే సనాతన హిందూ ధర్మ ఛానెల్స్ ఉన్నాయి కదా కొన్ని. కొందరు చేస్తున్నారు. అయితే వాళ్ళంతా ఎలా చేస్తున్నారు? వాళ్ళకి న్యూస్ ఎలా వస్తుందంటే అది న్యూస్ ఎక్కడ ఉండదు. వాళ్ళు తయారు చేస్తారు. వాళ్ళు క్రియేట్ చేస్తారనమాట. అంటే ముస్లింలను, క్రిస్టియన్లను మన మత మార్పిడి చేయడం, హిందువులను అటు లోబరుచుకోవడం, హిందూ పిల్లల మీద క్రిస్టియన్ మతంలో చేరుకుంటే తిట్టడం ఇలాంటివి జరిగితే వాటిని తీసుకొచ్చి వాళ్ళని తిట్టడం. ఇప్పుడు మన నచ్చనోళ్ళని ఆడోళ్ళు తిడతారు చూసినావా? దుమ్మెత్తిపోతారు తిడతారు చూసినావా? ఆ విధంగా మనం సాంప్రదాయంగా వాళ్ళను విమర్శించడం, వ్యతిరేకించడం, ఎత్తి చూపెట్టడం, మనల్ని వెనకేసుకొని రావడం ఇలా అనమాట. అంటే మామూలుగా చేస్తుంటారు కదా! ఏది బిడ్డని వెనకేసుకొస్తారు, కోడల మీద బదనాం పెడతారు అన్నట్టు మన హిందూ ధర్మాన్ని వెనకేసుకొచ్చి ఆ క్రైస్తవ మతాలు, ముస్లిం మతాల మీద వాళ్ళ తప్పులు, లోపాలు ఎత్తి చూపించి మన యొక్క నీతిని చెప్తూ, మన ధర్మాల గొప్పతనం చెప్తూ వాళ్ళను వ్యతిరేకిస్తూ ఉంటాం కదా! ఎందుకంటే ముస్లింలు బ్యాక్ సైడ్ ఆడోళ్ళకు అది మెహందీ ఏస్తున్నారు. ఇగ ఇంతకు తెగిస్తున్నారు ఆడోళ్ళు, ఎక్కువ ముస్లిమ్సే ఈ పెయింట్స్ ఏస్తారు అని ప్రతీదీ ఓ తప్పు చూపెట్టి వ్యతిరేకిస్తూ ఉంటారు. ఇప్పుడు మహిళా మండలి వాళ్ళు కూడా ఏం చేస్తారు, పురుషులను ఎండగడుతూ, ఆ పురుషులను దిగజారుస్తూ, వ్యతిరేకిస్తూ ఆడవాళ్ళని గొప్పతనం చెప్పుకుంటారు చూసినావా? ఏది మహిళా మండలి వాళ్ళు, మహిళా సంఘాల వాళ్ళు చేస్తుంటారు కదా! ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే మగవాళ్ళను ఎక్కడ సపోర్ట్ ఇయ్యరు కానీ విమర్శిస్తూ ఉంటారు. చూసారు కదా! ఆడవాళ్ళని హైలైట్ చేస్తూ ఉంటారు. అలాగే టీవీ సీరియల్‌లో చేస్తూ ఉంటారు కదా! ఇప్పుడు మనం నచ్చని వాళ్ళని తిడుతూ ఉంటాం, విమర్శిస్తూ ఉంటాం, మనల్ని మనం గొప్పగా తీసుకుంటాం కదా! ఇది కామన్ కదా మనిషి. ఈ విధంగా మీకు మనసులో వచ్చిన ఆలోచనలు, భావాలు, వ్యతిరేకత, తిట్టడాలు ఇవన్నీ కూడా యూట్యూబ్ నిబంధనలకు లోబడి ఒక సాంప్రదాయంగా, ఒక నియమ నిబద్ధంగా మరీ వల్గర్‌గా తిట్టకండి. తిడితే యూట్యూబ్ నిబంధనలు అతిక్రమించిన వాళ్ళవుతారు. కాబట్టి సభ్యతగా, సంస్కారంగా ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని మీరు విమర్శించండి. ఇప్పుడు ఈ మధ్యలో ఎవలు విష్ణుప్రియ ఏదో డబ్బులు తీసుకొని అందరికి మెంబర్‌షిప్ తీసుకున్నోళ్ళకి అశ్లీలమైన వీడియోలు, అసభ్యమైన ఎక్స్‌పోజింగ్ చూపెడుతుంది అని అంటున్నారు. ఇదొక ట్రెండింగ్ అయింది. ఈ విధంగా అది ఎంత తప్పో, ఎలా ఉంటుందో మీకు కూడా ఒక అభిప్రాయం ఉంటది కదా ప్రతి ఒక్కరికి. దాని గురించి తెలియజేయండి. విమర్శిస్తూ ఓ 10 నిమిషాల వీడియో చేయండి. గంతే. గదే ట్రెండింగ్ టాపిక్ చేయడం అంటే.